వ్యవహారంపై హిందూ సమాజం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోందని, ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచే అంశమని శృంగేరిపీఠం ఎస్టేట్ ఇన్ఛార్జి శర్మ చలపతిరావు అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామి హిందువుల తరతరాల ఇలవేల్పు అని, అటువంటి పవిత్ర ఆలయంలో భక్తుల విశ్వాసాలతో ఆటలాడుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు. శ్రీవారి లడ్డు కల్తీతో హిందువులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని చెప్పారు. శ్రీవారి ప్రసాదం అంటే హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైనదని, భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే ఎవరూ బాగుపడరని హెచ్చరించారు. గతంలో ఆలయ కొండపై ఖాళీ మద్యం సీసాలు పడవేయడం వంటి ఘటనలను గుర్తు చేస్తూ, ఇవన్నీ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలుగా పేర్కొన్నారు. వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసిన వారు చరిత్రలో ఎవరూ బాగుపడలేదని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని, విశ్వసనీయ సంస్థల ద్వారా నాణ్యమైన శుద్ధమైన లడ్డూలను భక్తులకు అందించాలని కోరారు. శృంగేరి పీఠం ఉభయ జగద్గురులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి శృంగేరి పీఠం వారి యొక్క చరణాల విందులకు సాష్టాంగ ప్రణామం. పౌరుడిగా ఈ రోజు మనం చూస్తున్నటువంటి కల్తీ నెయ్యి అనే అంశం మీద చర్చకు మీ ముందుకు రావడం జరిగింది. ప్రత్యేకించి దీని గురించి మనం చూసినట్లయితే సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు సిట్ వారు పరిపూర్ణంగా దర్యాప్తు చేసి క్షుణ్ణంగా ఒక నివేదికని బహిర్గతం చేయడం జరిగింది. ఆ నివేదిక యొక్క సారాంశం అందులో కల్తీ జరిగింది అని నిర్ధారిస్తూ ఎవరైతే బాధ్యులయ్యారో వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోమని కూడా వాళ్ళు దానిలో ఉద్దేశించడం జరిగింది. అందునిమిత్తమే ఆ రోజు టీటీడీ దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి సింఘాల్ గారిని వారి ప్రమేయం ఉన్నది లేనిది అనేది సిట్ వారి దానిలో ప్రముఖ రిపోర్ట్ లో తెలియపరచడం వలన ఈ రోజున ప్రభుత్వం వారిని ఉన్నపళంగా పంపించడం జరిగింది. అది పక్కన పెడితే దానిలో ముఖ్యంగా ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ కానివ్వండి, అట్లాగే ఇతర ఉన్నతాధికారుల మీద కూడా చర్య తీసుకోమని ఆ సిట్ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ సిట్ రిపోర్ట్ నేను పూర్తిగా చదవడం జరిగింది. ఎందుకంటే నేను ఒక న్యాయవాదిగా ఉన్నాను కాబట్టి దాని యొక్క పూర్వపరాలు తెలుసుకోవడం నా బాధ్యతగా భావించి మేము దాని గురించి చదవడం జరిగింది. ప్రత్యేకించి ఈ రోజున ఈ రాజకీయంతో సంబంధం లేకుండా వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజున ఈ పత్రికా సమక్షంలో మేము ముందుకు వచ్చి మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఏ రోజు అయితే జీవో అడ్డం పెట్టుకుని ఒక టెండరు ఏదైతే మనం పాటించాల్సిన షరతులన్నింటినీ కూడా వాటిని అమలు చేయకుండా దాని నుంచి మార్పులు తీసుకొచ్చి ప్రీ కండిషన్స్ అనే ఇదితో అందరికీ అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేసిన దాని గురించి బహిర్గతం కానివ్వకుండా దాన్ని దాచి ఉంచడం జరిగింది. ఇదే కాకుండా గత ప్రభుత్వంలో అనేక జీవోలని దాచిపెట్టారు, ప్రజలకు తెలియనివ్వకుండా చాలా కాలం ఆ జీవోలన్నీ కూడా బయటికి రాకుండా చేశారు. అందులోనే ఇది కూడా ఒక భాగం. మరి ప్రత్యేకించి ఒక ఆవు నెయ్యి తీసుకోవాలంటే ప్రత్యేకమైనటువంటి కండిషన్స్ దానిలో టెండర్ షెడ్యూల్లో పొందుపరిచింది. అంత ముందు కూడా టీటీడీ వ్యవహారం ఈ నెయ్యి కొనడం లడ్డూ తయారీ చేసేటువంటిది ఇవి కొత్తగా వచ్చిన విషయం కాదు. గత ఎన్నో సంవత్సరాలుగా దాన్ని ఆ నియమాలను పాటిస్తున్నారు. దాన్ని మార్చవలసిన ఆవశ్యకత ఏదైనా ఉంటే ప్రజల ముందు కానీ పాలకుల ముందు కానీ పెట్టి చేయాలి. అట్లా కాకుండా వాళ్ళలో వాళ్లే దానికి ఉన్న కండిషన్స్ అన్ని కూడా రాజీ మార్గంలో తగ్గించారు. అంటే 3 సంవత్సరాలు కనీస వ్యాపారం చేసి ఉండాలి, టెండర్లో పాల్గొనేవాళ్ళు 250 కోట్లు టర్న్ ఓవర్ కనీసం వ్యాపారం చేసి ఉండాలి, సంవత్సరం మొత్తంలో ఇన్ని లక్షల లీటర్ల నుంచి నెయ్యిని తయారు చేసి ఈ విధంగా అమ్మటం అనేది స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా ఒక లిబరలైజేషన్ పాలసీ అనే పద్ధతిలో వాళ్ళకే వాళ్ళు చేసేయడం జరిగింది. ఆ చేయడం వల్ల మీరు కనుక చూస్తే ఆ లడ్డు నాణ్యతని మనమే భక్తులుగా రాజకీయానికి అతీతంగా చూస్తే ఏనాడు ఆ లడ్డు నిల్వ ఉండటం అనేది జరగల. మనం అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తే ఇదివరకు ఒక లడ్డు మనం తీసుకుంటే కనీసం వారం రోజులు ఉండేది. అదే కళ్యాణ లడ్డు పెద్ద లడ్డు అయితే కనీసం నెల రోజులు ఉండేది. అనేక మంది విదేశీ భక్తులు కూడా వాటిని తీసుకెళ్లి 40 రోజులు అమెరికాలో కానీ ఇతర దేశాల్లో పెట్టుకుని తిన్నవాళ్ళు ఈ రోజున ఆ పీరియడ్ లో జరిగినటువంటిది అనేక సార్లు పేపర్లో పత్రికాముఖంగా వచ్చినప్పుడు కూడా దాని గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టకుండా దాన్ని అన్ని కూడా దాచిపెట్టడం జరిగింది. ఆ లడ్డూ విషయంలోకి వస్తే మరి ఈ జంతు కొవ్వు కలవలేదు అని చెప్పేసి దానికి దుష్ప్రచారం చేసి జంతు కొవ్వుని తీసుకొచ్చి డైరెక్ట్ గా కలపడం కాదు, అనేక రకమైనటువంటి రసాయనాలు వాడటం వల్ల ఆ కల్తీ నెయ్యి అనేది అసలు నెయ్యి అనేదే లేదు. ఏదైతే పర్సంటేజ్ ఉండాలో ఆ నెయ్యి పాళ్ళు అనేది లేకుండా కెమికల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయని సిట్ రిపోర్ట్ ఇచ్చడంతో సిట్ రిపోర్ట్ని మనం
ఏదన్నా మాట్లాడాలంటే సుప్రీంకోర్టు వాళ్ళతో మనం డైరెక్ట్ గా దాని మీద మనం చర్చ పెట్టచ్చు. అటువంటిది దాని మీద అంత విశేషంగా వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని వీళ్ళు ఏదో కవర్ చేసుకోవడానికి రాజకీయంగా ఏదో ఒకటి చెప్పుకోవాలని చెప్పేసి కప్పదాటు వ్యవహారం లాగా వాళ్ళు మాట్లాడు. ఇక్కడ రాజకీయం అనేది లేదు. భక్తుల మనోభావాలుతో దెబ్బతిన్నాయి. ఇవాళకి మనం చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి మన టీటీడీ గవర్నమెంట్ ని ఇంకా కొంతమంది ఆఫీసర్ మీద చర్య తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి విషయంలోకి వస్తే ఆయన ప్రతిదీ ఆచితూచి అడుగు వేస్తున్నారు. తొందరపడి మనం ఏది చేయకూడదు. మరి సిటీ ఒక రిపోర్టుని గౌరవించి ఈ రోజున సింగాల్ గారిని మార్చడం జరిగింది. అట్లా బాలాజీ గారు అని చెప్పేసి ప్రత్యేకంగా అక్కడ సిఎఫ్ఓ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ కాదు, కానీ టీటీడీ రూల్స్ ప్రకారం సిఎఫ్ఓ కేటగిరీ అంటే కంపల్సరీ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ 10 సంవత్సరాల పైన అనుభవం ఉండి తీరాలి. అటువంటిది ఆ గవర్నమెంట్లో ఆయనకి పదవి కట్టబెట్టి దానికి ప్రమోషన్ ఇచ్చి ఆయనే ఎన్నో బిల్లులు దీనిలో పాస్ చేశారు. అనేక జీవోలకి ఆయన సంతకాలు పెట్టడం జరిగింది. ఇది దాని మీద కూడా చర్చ జరుగుతోంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకుని మనం ఇప్పటికే భక్తులు చాలా మంది దాని గురించి బాధపడిన రోజులు ఉన్నాయి. లడ్డు నాణ్యతని మొన్న వెళ్ళిపోయినటువంటి ఈవో శ్యామలరావు కూడా దాని గురించి కామెంట్ చేసి క్లియర్గా చెప్పి తర్వాత ఆ నాణ్యతను పెంచి ఆ క్వాలిటీస్ ఏ విధంగా చేస్తారో పాత ఉన్నటువంటి టెండర్లన్నీ రద్దు చేసి కొత్త వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అందరూ విజయ డైరీ వాళ్ళు సప్లై చేసేవాళ్ళు. అట్లాగే బెంగళూరు నుంచి నందిని అందరికీ తెలిసింది, వెరీ ఫేమస్. అటువంటి వాటన్నింటినీ కూడా పక్కన పెట్టేశారు. ఏనాడు కూడా వాళ్ళు లాభాపేక్ష ఆలోచించి టీటీడీకి నెయ్యి సరఫరా చేయలే. వాళ్ళు ఏంటంటే ఒక భక్తుడికి భగవంతుడికి ఒక సన్నిధానం సంధిలాగా మధ్యవర్తిలాగా ఉండి వాళ్ళు ఆ నాణ్యతని మెయింటైన్ చేస్తూ సప్లై చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కూడా మేము ప్రజల మనోభావాలతో ఆడుకోకుండా పార్టీ వారిని అట్లాగే ప్రత్యక్ష పార్టీ వారిని కూడా కోరేది ఏంటంటే ఇది రాజకీయం చేయకుండా దీని మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళ చర్యలను వాళ్ళు తీసుకెళ్ళడానికి చట్టపరంగా దాని పనులు అవి చేసుకెళ్ళిపోతాయి. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇట్లా అన్నారని వైసీపీ వాళ్ళు ఇట్లా అన్నారని ఇవన్నీ కాకుండా దయచేసి మేము ఈ పత్రికా ముఖంగా అందరికీ కోరేది ఏంటంటే దీని మీద ఇతరత్ర ఇంకా రాజకీయం చేయడం మానుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వెంకట శ్రీనివాస శర్మ అండి. నేను ఒక సామాజిక కార్యకర్తని, బిజినెస్ బై బ్రాహ్మిన్స్ నేషనల్ కోర్ కమిటీ మెంబర్, ఏపీబీ త్రిబుల్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. నేను మరి ముఖ్యంగా నా మనసులో భావాలు చెప్తున్నాను తప్ప ఎవరినో వెనకేసుకొచ్చో ఎవరినో విమర్శించాలన్న ఒక దుర్బుద్ధితోటో నేను ఈ విషయాలు మీకు చెప్పట్లేదు. ఎందుకనంటే నాకు ప్రత్యక్షంగా నా కుటుంబ పరంగా కనుక చూసుకుంటే మాకు తరతరాలుగా వెంకట అనేటువంటిది మా పేరులో ఒక పార్ట్గా పెట్టుకుంటామండి. నా పేరు వెంకట శ్రీనివాస్ శర్మ, మా నాన్నగారి పేరు వెంకట సూర్య సోమలింగేశ్వర శర్మ, ఆయన తండ్రి పేరు వెంకట రామశర్మ, ఆయన తండ్రి పేరు వెంకట కృష్ణ శర్మ. మేము మా తరతరాలుగా మాకు వెంకటేశ్వర స్వామి అనేటువంటిది మా ఇలవేలు. అలాంటి ఇలవేలుపైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాంటి అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయంటే మాకు నిజంగా అన్నం కూడా తినాలని అనిపించట్లేదు. ఎందుకు అసలు దేవుడితో ఎందుకు ఆడుకుంటున్నారు మీరు ఆడుకోవడానికి మీకు బోల్డెన్ వ్యాపారాలు ఉన్నాయి, బోల్డెన్ విభాగాలు ఉన్నాయి. ఇవేమీ చాలక హిందువుల మనోభావాలతో ఆడుకొని హిందువుల యొక్క ఆలోచనల్ని నాశనం చేసి హిందువులే మీకు చులకనగా దొరుకుతున్నారా? హిందూ దేవాలయాలే మీకు చులకనగా దొరుకుతున్నాయా? అసలు ఎందుకు మీరు ఈ రకంగా ఒక చర్చిలోనో ఒక మసీదులోనో మీరు చేసి చూడండి. అలాగే తిరుపతిలో ఓ టోకెన్లు వెనకాల మా సిలువేసినటువంటి బొమ్మలతో టోకెన్లు ప్రింట్ చేస్తే ఆ రోజు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని సస్పెండ్ చేశారు, ఆయన కాదు అన్నందుకు. ఇలా ఎందుకు హిందువులంటే మీకు ఎందుకు చులకన భావన? హిందువులు కూడా మీకు ఓట్లేస్తేనే కదా మీరు అందరూ అధికారాల్లో ఉన్నది. హిందువులంటే ఎందుకు చులకనగా చూస్తున్నారు మీరు? మా వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే ప్రపంచంలో ఏ దేవాలయంలో కూడా తయారు చేయలేనటువంటి లడ్డూని, అటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి లడ్డు నెల రోజులు మీరు బయట పెట్టినా కూడా తింటే ఆ టేస్ట్ నిలబడేటువంటి లడ్డూని తీసుకొచ్చిన 24 గంటల్లో బూజు పట్టి తినటానికి పనికి రాకుండా అసలు అందులో ఏముందో తెలియదు, ఏం వేశారో తెలీదు. ఆ పాపాలన్నీ ఆయన జోలికి వెళ్ళారు. ఆయన సొమ్ము తిన్న ఏ ఒక్కడు బాగుపడిన వాడు చరిత్రలో లేడు. నేను చెప్తున్నాను, ఎందుకంటే హిందూ దేవాలయాల మీద దాడి చేసిన గజనీ గోరీ మహమ్మదులు కూడా పనికి రాకుండా పోయారు చరిత్రలో. కాబట్టి అలాగే హిందువులు ఏనాడు కూడా పరమతాల్ని గౌరవించారే కానీ పరమతాల్ని ద్వేషించలేదు. మేము ఈ రోజుకి క్రిస్మస్ అయితే చర్చికి వెళ్తాం, ఏదైనా మా ముస్లిం పండుగలు అయితే వాళ్ళ మసీదులకు వెళ్తాం. మేము మొన్న అబుదాబి వెళ్ళినప్పుడు కూడా దారిలో గోల్డెన్ మాస్క్కి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళాం మేము. ఎందుకంటే మాకేమి తేడాలు లేవు, మేము ఎవరితోటి ఆడుకోము. వాళ్ళు బురకాలు వేసుకోవాలంటే మా లేడీస్ చేత బురకాలు కూడా వేయించాం.
ఎందుకంటే మత సాంప్రదాయాలను అందరం గౌరవించాలి, ఏ మతాన్ని మనం కించపరచకూడదు. ఇది అక్బర్ లాంటి వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళు కూడా గౌరవించారు కాబట్టి హిందూ మతం అనేది ఇలా పరిడి వెలుతోంది. ఇది హిందూ దేశం, ఒరిజినల్గా భారతదేశం కాదు, ఇది హిందూ దేశం. హిందువులు అనేటువంటి వాళ్ళు ఆసేత్ హిమాచలం వ్యాప్తి చెందున్నారు. అటువంటి హిందువుల మనోభావాలతో ఆడుకున్న మీరు ఏ ఒక్కరు బాగుపడరు. మేము ఒకటే చెప్తున్నాం, మేము రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం కానీ ఏదో ఒకళ్ళు వెనకేసుకొచ్చి ఒకళ్ళు తిట్టాలనేటువంటి మా ఆలోచనలు కాదు. కానీ హిందువుల దేవాలయాల్లో మీరు ఇతర మతస్థుల్ని పెట్టి వాళ్ళు బైబిల్స్ తీసుకొని ప్రచారాలు చేసుకుంటూ ఒకళ్ళేమో రకరకాలుగా బిహేవ్ చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ పైనేమో తాగేసిన మందు బాటిల్స్ తీసుకెళ్లి పైన పెట్టి రాజకీయాలు చేస్తూ ఏమిటండి ఇది? వెంకటేశ్వర స్వామితో ఎందుకు ఆడుకుంటున్నారు? ఆయన ఎవరు? కలియుగ దైవం, హిందువుల మనోభావాలకి ఏకైక రూపం. కొన్ని కోట్ల మంది హిందువులు ఉన్నారు. మీరు ఏం రాజకీయాలు చేసుకోదలుచుకున్నా కూడా మిగతా రంగాల్లో చేసుకోండి. మా మనోభావాలు దెబ్బతినే ఒక దైవ సంభూతులతో ఎందుకు చేసుకుంటారు? మేము ఏనాడు మిమ్మల్ని మీ చర్చిలు మాట్లాడడం, మేము మసీదులు మాట్లాడడం, మేము అందరినీ గౌరవిస్తాం హిందువులు. మీరు మా హిందూ దేవాలయాలు, మా పర్టికులర్గా మా కలియుగ దైవం మా వెంకటేశ్వర స్వామి, ఈ వెంకటేశ్వర స్వామిగా మీరు ద్రోహం చేసేది. ఆయన కన్నెర చేస్తే మీరు అసలు ఏమైపోతారు? కొండల్ని మింగేద్దాం అనుకున్నారు. ఏం జరిగిందో చరిత్ర తెలుసు. ఒకటే చెప్తున్నారు, చరిత్రహీనులు కాకండి. మానవులు అన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు అన్ని మతాల్ని గౌరవించండి, అన్ని మతాల యొక్క మనుషుల్ని గౌరవించండి. మీరు ఆ రోజే ఒక మానవ జీవిత కలియుగంలో మనము ఏకైక పాదం మీద నడుస్తోంది ధర్మం అనేది. ఆ ఏకైక పాదాన్ని కూడా మీరు నరికేయొద్దు. ఇప్పటికే ప్రజలంటే రాక్షసులని చెప్పుకుంటున్నారు. రాజకీయాల్లో మీరు ఏ రాక్షసత్వం చేసుకుంటారో, మీరు ఎవరి మీద ఎవరు అబద్ధాలు ఆడుకుంటున్నారు, అన్యాయాలు చేసుకుంటున్నారు, అసలు ఒక పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు. అసలు మానవతా విలువలు లేవు. అసలు మాట్లాడుతున్న మాటలకి ఒక ముఖ్యమంత్రిని తిట్టేటప్పుడు ఎలా తిట్టుతున్నారు? అసలు ఒక సామాన్య మానవుడు, ఒక స్నేహితులు కూడా తిట్టుకోరు, ఒక బద్ద శత్రువులు కూడా తిట్టుకోరు. ఏమిటిది? ఈ రోడ్ల మీద రాజకీయాలు ఏంటి? ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? ఎందుకు ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు? ఇప్పటికీ చాలా వరకు బుద్ధి వచ్చింది. ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఆ వెంకటేశ్వర స్వామి మీకు బుద్ధి తెస్తాడని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉందండి, నెయ్యి లేని లడ్డు, కెమికల్స్ లడ్డు, ఎంతో పవిత్రమైన లడ్డూని అపవిత్రం చేసేశారు. జంతు కొవ్వు తీసిన వచ్చే రసాయనం, అది మైసూర్ ల్యాబ్ వాళ్ళు కూడా సర్టిఫై చేశారు క్లియర్ గా కూడా. దాని గురించి జంతు కొవ్వు మీద అనేక రకాలుగా మా దుష్ప్రచారం చేసుకున్నారు. కానీ జంతు ఇప్పుడు నిన్నగాక మొన్న విజయవాడలో సిగ్నర్లో పట్టుకున్నారు కల్తీ నెయ్యి, జంతు కొవ్వు నుంచి తీసేస్తుంది. మీకు తెలిసి ఏ కొవ్వు నుంచి అయినా కూడా చేస్తే దాని నుంచి ఆ నెయ్యి వస్తుంది. నెయ్యి కానీ నూనె కానీ అలా వస్తుంది. ఎన్డీడీ రిపోర్ట్ దాని మీద కామెంట్ అంటే ఇప్పుడు వచ్చే తీసుకునే దానికి వాళ్ళు చేసిన అది మిషన్ మీద తీస్తున్నారు. ఇదివరకు హ్యాండ్ మేడ్తో చేసేవాళ్ళు. దానివల్ల కొంత నాణ్యత తగ్గుతుంది. కానీ టెస్టింగ్ ప్రకారం, వెయిట్ ప్రకారం గ్రాముల్లో ఎక్కడా కూడా తేడా లేదు. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు మనం జరిగిన తర్వాత, ఇప్పుడు మార్చిన తర్వాత లడ్డూలు తీసుకుంటే కనీసం మీకు వారం రోజులు 10 రోజులు మీకు నాణ్యత కనబడుతుంది. మీకు మనం డ్రై అయిపోయి కనబడుతుంది. లడ్డు డ్రై అయిపోతుంది. అది ఆ డ్రై అవడం వల్ల మీకు బూజు పట్టదు. అది చెమ్మ ఉంటే ఏంటంటే బూజు పట్టేస్తుంది. అది మీరు అలా లడ్డు తీసుకోండి, వడ తీసుకోనివ్వండి, ఇవన్నీ కూడా దొరుకున్నంత నుంచి కాస్త ప్రామాణికంగా మన ఇంట్లో లడ్డు పెడితే ఇల్లంతా గుమ్మలాడిపోతా ఉండేది సార్. నేను చెప్పక్కర్లేదు ఎవరికైనా. లడ్డు తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఎవరికైనా పంచుదామని ఆ ప్యాకింగ్ తీసి టేబుల్ మీద పెట్టగానే అసలు ఆ వాసన ఇల్లంతా వ్యాప్తి చెంది అదో రకమైన ఆనందంగా ఉండేది. అసలు ప్రపంచంలో ఎన్నో దేవాలయాలు ప్రయత్నం చేయండి ఈ టైప్లో లడ్డు తయారు చేయాలని. ఏ దేవాలయం వల్ల కూడా కాలేదు. అసలు ఎందుకు తినటానికి ఇంకా వేరే ఇది లేవా మార్గాలు? ఎంత తినాలో తినండి. ఎంత తిన్నా మనిషికి 6 అడుగులు కొయ్యి పూటకింత అన్నం. రాజకీయ పునరావాస కేంద్రాలు